రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు మహిళా కమిషన్ ఎప్పుడు అండగా నిలుస్తుందని, గతంతో పోలిస్తే రాష్ట్రంలో మహిళలపై క్రైమ్ రేట్ తగ్గిందని, చట్టాలను కఠినంగా అమలు చేస్తామని రాష్ట్ర మహిళా కమిషనర్ అధ్యక్షురాలు రాయపాటి శైలజ తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో పర్యటించిన ఆమె కోటనందూరు మండలం సంగవాకలో గిరిజన వికలాంగ మహిళపై జరిగిన అఘాయిత్యంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించారు. సందర్భంగా మాట్లాడుతూ బాధితురాలపై జరిగిన చర్యపై పూర్వాపరాలు పరిశీలించి బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదనంతరం జిల్లా మహిళా సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి పెద్దాపురం డీఎస్పీ సత్యనారాయణతో సమీక్షించారు. 18వ తారీఖు ఏదైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందో సంగవాక విలేజ్ పాతకొట్టం మండలం దగ్గర పంచాయతీ, సో 35 ఏళ్ళ మహిళ మీద అత్యాచారం జరిగింది. తను తోటలోకి వెళ్ళినప్పుడు, అంటే ఫిజికల్లీ డిసేబుల్, తను మూగా చెవిటి. సో ఇంట్లో వాళ్ళు ఎంతకీ రాకపోతే వెళ్ళి చూస్తే అక్కడ తోటలో అన్కాన్షియస్గా పడుండి బట్టలు లేకుండా ఉండింది. సో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి స్కాన్ చేపిస్తే బ్రెయిన్లో బ్లీడ్ అని తెలిస్తే, సో ఇక్కడ ఐ థింక్ తుని న్యూరో హాస్పిటల్, గురు న్యూరో హాస్పిటల్ తీసుకొచ్చారు. సో ఆల్మోస్ట్ ఒక 5-6 డేస్ అంటే మైకంలో లేదు, అన్కాన్షియస్గానే ఉంది. నిన్నే కొంచెం కాన్షియస్లోకి వచ్చింది. ఆ బ్లీడ్ వల్ల ఏంటంటే కుడి చెయ్యి కాలు కూడా కొంచెం పక్షవాతం లాగా వచ్చిందనమాట. సో దానికి ఫిజియోథెరపీ చేస్తున్నారు. ఎవరైతే చేశారో ఇది అతనైతే ఐడెంటిఫై చేశారు. ఈజ్ లెస్ దెన్ 18 years, 16 years. కాకపోతే ఇంకా విక్టిమ్ ఇంకా పూర్తిగా కాన్షియస్లోకి రాలేదు. అంతే, తనతో కూడా అందరూ కమ్యూనికేట్ చేయలేరు, ఒక్క ఫ్యామిలీ తప్పితే. నిన్న కొంచెం పిక్చర్ చూపిస్తే ఐడెంటిఫై చేసి రియాక్ట్ అయింది. ఈరోజు మళ్ళీ కొంచెం ఇప్పుడు మాట్లాడించాను, ఇంకొంచెం డ్రౌజీగా ఉంది. ఎందుకంటే ఇంకా ఫుల్గా హెడ్ ఇంజరీ కాబట్టి మినిమం ఇట్ విల్ టేక్ టైం. సో పూర్తి వివరాలు అసలు ఏం జరిగింది అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా తను కొంచెం రాయగలదు కూడా. సో ఇంకొంచెం ఫుల్గా తను నార్మల్ స్టేట్కి వస్తే ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని అసలు ఏమైంది ఏంటి, ఒక్కళ్ళేనా లేకపోతే ఎంతమంది ఉన్నారు అనేది ఇవన్నీ కూడా తెలిసాక డెఫినెట్లీ ఎవరైతే ఉన్నారో చేసిన వాళ్ళని కోర్టు ముందు ప్రజెంట్ చేసి రిమాండ్కి అయితే విక్టిమ్ ఎవరైతే చేశారో ఐడెంటిఫై అయ్యారు. సో హీ స్టిల్ అండర్ ఇంట్రాగేషన్, ఎందుకంటే మనకి విక్టిమ్ నుంచి రావాలి కాబట్టి. అందుకని వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ డీటెయిల్. యాజ్ ఆఫ్ నౌ ముందు కొంచెం భయపడ్డాము ఎలా విక్టిమ్, ఎందుకంటే అన్కాన్షియస్లో ఉంది, ఇంకా రాలేదని. బట్ నౌ ఏమీ ప్రాణహాని లేదు, నార్మల్. ఇంకొక 5 daysలో కొంచెం నార్మల్ అవుతుందని డాక్టర్ కూడా చెప్పారు. సో ట్రీట్మెంట్ కూడా బాగా జరిగింది. ఏమైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏమైనా కావాలంటే డిపార్ట్మెంట్ వైపు నుంచి కొంచెం కలెక్టర్తో మాట్లాడారు, ఎస్టీ కమిషన్తో మాట్లాడి విల్ సీ వాట్ వీ కెన్ డూ కొంచెం అసిస్టెన్స్ కోసం. డెఫినెట్లీ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తే తగ్గుతాయి. అది మేడం, మనం స్టేట్ వైడ్గా కూడా క్రైమ్ రేట్లో భారతదేశంలో తీసుకుంటే 33% మహిళలపై వేధింపులు ఏపీలో జరుగుతున్నాయని ఒక రిపోర్టు ఆధారంగా జరుగుతుంది. అంటే సోషల్ మీడియా వేదికగా అడాల్ట్ కంటెంట్తో మహిళల్ని వేధించడం కానివ్వండి, పనిచేసే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో మహిళలు పనిచేసే చోట కానివ్వండి, రాజకీయంగా చాలామంది ప్రముఖులు కూడా ఈ మహిళలపై వేధింపుల్లో మొదటి స్థానంలో ఉంటున్నారు. పబ్లిక్ అంటే పొలిటీషియన్సే మొదటి స్థానం. దీనిపై మహిళా కమిషన్గా మీరు ఎటువంటి సూచన చేస్తారు? అలా చూస్తే రీసెంట్గా పోలీస్ ఇచ్చిన నివేదిక ప్రకారం యాక్చువల్లీ 4% క్రైమ్ రేట్ తగ్గింది కంపారిటివ్లీ ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చింది. ఒక స్టేట్లో ఒక సంస్కృతి ఎలా ఉంటుంది అనేది బట్టి, స్టేట్ లీడర్షిప్ బట్టి ఉంటుందండి. మనం ఇలాంటి ప్రమోట్ చేస్తే డెఫినెట్లీ పెరుగుతుంది. కానీ మనం కాదు, మేము యాక్సెప్ట్ చేయదు అన్నప్పుడు డెఫినెట్లీ అండ్ పోలీసింగ్ కూడా స్ట్రిక్ట్గా ఉంటే తగ్గుతుంది. ఆ 4% క్రైమ్ రేట్ అనేది అయింది. ఇప్పుడు మీరు అన్నట్టు డెఫినెట్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. అందుకే నేను రాగానే ఫస్ట్ అతను జూనైల్ అనగానే అడిగింది, అది ఎందుకు చేశాడు, ఏమైనా చెప్పాడా, ఇస్ దేర్ ఎనీ అదర్ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే రీసెంట్గా ఒక పాప మీద జరిగింది సమ్ 4-5 months బ్యాక్ వైజాగ్లో. జూనైలే ఆ పాప, ఇంకా చిన్నపిల్లవాడి కంటే. రీజన్ ఏంటంటే కంటెంట్, వీడియో కంటెంట్ చూసి ఏదైతే వస్తుందో ఫ్రీ కంటెంట్ అవైలబుల్ అలా. సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. సో మనం ఏంటంటే ఇలాంటి కొంచెం ఈ రిఫ్రాక్, ఇతనికి ఆల్రెడీ కొంచెం అంతకుముందు థెఫ్ట్ ఏదో ఐ థింక్ ఆ ఊర్లో అతను ఒక్కడే కొంచెం బ్యాడ్ ఇది ఉంటుంది. కాకపోతే వీళ్ళు దొంగతనాలు ఇవన్నీ, కాకపోతే వీళ్ళు ఏంటంటే పోలీస్ రికార్డ్స్లోకి ఎక్కడ వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నల్గా దాన్ని సెట్ చేసుకున్నారు అందరూ ఒకే ఇది కాబట్టి.
అండ్ లాస్ట్ ప్రభుత్వంలో కొంచెం గంజా ఇన్ఫ్లుయెన్స్ అదంతా కూడా ఎక్కువ ఉందని అతను చెప్తున్నారు. కాకపోతే ఎప్పుడు రికార్డ్స్లోకి ఎక్కలేదు, ఎందుకంటే వాళ్ళు ఇంటర్నల్గా కొన్ని చోట్ల ఏంటంటే పంచాయతీల్లోనే సాల్వ్ చేయాలని చూస్తారు. సో ఇలాంటి వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఇప్పుడు ప్రతిదీ గవర్నమెంటే చేయలేదండి. యాజ్ పేరెంట్స్ మన పిల్లలు చెప్పుకోవాలి, మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. అండ్ మీరు చూసిన రాజకీయ నాయకులు వేధింపులు అంటున్నారు, డెఫినెట్లీ వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. ఏదైతే 2-3 ఇన్సిడెంట్స్ ఏదైతే జరిగినాయో గవర్నమెంట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని సస్పెండ్ చేయటం కానీ, వాళ్ళ మీద ఎంక్వైరీ చేయటం కానీ, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. సో ఒక ఎగ్జాంపుల్ అనేది సెట్ చేయాలని చూస్తున్నారు. ఎవరైనా తప్పు చేసినా నో వన్ ఇస్ అబౌవ్ ద లా అనేది అది గవర్నమెంట్ కొంచెం, అండ్ మేము కూడా సీరియస్గానే తీసుకుంటున్నాం. వీళ్ళని ఏమి అనొద్దు, ఏం చెయ్యొద్దు అనే మాకైతే ఏం ఫోన్ రావట్లేదు, ఏమి రావట్లేదు. వీ హ్యావ్ అ ఫ్రీ హ్యాండ్. ఎవరు చేసినా కూడా